మన రాక కొరియన్ వ్లాగ్స్ 1,000,000 సబ్స్క్రైబర్స్ అనే సందర్భంలో ఆహ్, చెవిలో కాలీఫ్లవర్ పెడదాం అనుకుంటున్నారు కదా! చెవిలో కాలీఫ్లవర్ పెడితే వేస్ట్ అయిపోతుందని దీంతో నేను ఆవకాయ పెట్టేసా. ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుందామని ఇలా వచ్చేసాను. ఇన్‌స్టంట్‌గా అయిపోయే ఈ ఆవకాయ పెట్టేసుకుందామా? సో, దానికోసం నేను ఒక కాలీఫ్లవర్ తీసుకొని దాన్ని నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. కొంతమంది ఇది బాయిల్ చేస్తారు. కానీ నేనైతే బాయిల్ చేయలేదు. ఇది చాలా ఫ్రెష్‌గా ఉంది. అండ్ నేనైతే మొత్తం చూసాను ఒకసారి ఇన్సెక్ట్స్ ఏమీ లేవనమాట. సో, దానిలో నేను ఒక టేబుల్ స్పూన్ పసుపు, చిన్న గ్లాసుడు ఆవపిండి, ఒక టేబుల్ స్పూన్ మెంతిపిండి వేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను కారానికి తగ్గట్టుగా నేను 1 ½ గ్లాస్ కొలతతో తీసుకున్నాననమాట. సాధారణంగా ఆవకాయల్లో ఏ గ్లాస్‌తో అయితే కొలత స్టార్ట్ చేస్తామో అదే కంటిన్యూ చేస్తాం కదా! అలాగే 1 ½ గ్లాసు కారం పెడుతున్నాను. తర్వాత హాఫ్ గ్లాస్ ఉప్పు. మీకు ఉప్పు క్వాంటిటీ తర్వాత చూసుకోవచ్చు మొత్తం కలిపిన తర్వాత నేను 3 పెద్ద నిమ్మకాయల నిమ్మకాయ రసం కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోనే. పులుపు అనేది మనకు దీని నిండే వస్తుంది. సో, పులుపు ఇంకా ఇష్టం ఉన్నవాళ్ళు ఇంకొక 2 కాయలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో కొద్దిగా నూనె అనమాట. సో, అన్నీ వేసి చక్కగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఆహా! ఆవకాయ ఇప్పుడు చూస్తుంటేనే నోరూరిపోతుంది. కానీ దీనికోసం ఒక్క రోజైతే ఆగాలి. ఇది మామూలు ఆవకాయలాగా 2, 3 రోజులు ఉంచి కలుపుకునేంత అవసరం ఉండదు. ఇన్‌స్టంట్ ఆవకాయ అనమాట. ఇంక ఈ ఆవకాయ రెడీ అయిపోయింది. అన్నంలోకి వేసేసుకొని చక్కగా తినేయడమే. ఈ రెసిపీ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీ అందరికీ కూడా తెలిసిన రెసిపీ అయితే మాకు కూడా వచ్చు అని కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మళ్ళీ మంచి మంచి రెసిపీస్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.